చెక్ ఇట్ వన్స్. ఓకే. ఎవడ్రా నువ్వు? చచ్చిపోయావురా నా చేతిలో. అసలు ఈ బాల ఎలా ఉంటాడు? అక్కిప్పుడు ఫోన్ చేస్తుందేంటి? అన్నయ్య వచ్చాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైల్ మీద తనే స్వయంగా వచ్చి సంతకాలు పెట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ. కానీ అన్నయ్య ఎందుకు మనకి దొరకకుండా తిరుగుతున్నాడు? బాలాగాడు మామూలు వ్యక్తి అయిపోయాడా? ఎండి గెటప్లో రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అంటే ఆ బాలాగాడికి గతం మొత్తం గుర్తొచ్చేసిందా? బావగారు వచ్చారక్క. బావగారు మారిపోయారు. బావగారెవరు? మారిపోవడం ఏంటి? సంతకాలు అయిపోతే డబ్బులు వస్తాయని నేను అనుకుంటుంటే వీళ్ళ ప్లాన్ అంతా రివర్స్ అయిందే. అవునక్క, బాలా బావగారు వచ్చారు. అన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి ఈ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశారు. ఫండ్స్ మొత్తం కూడా ఆయన అకౌంట్కే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. చచ్చింది గొర్రె. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయినట్టేనా? ఓకే శేఖర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. రే ఫణి, ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో చెప్పాలి. బామ్మ వాళ్ళు చాలా సంతోషపడతారు. అన్నయ్య మామూలు మనిషి అయిపోయాడు. అన్నయ్య ఎక్కడున్నా సరే పట్టుకొని తీరాలి. పదండి వెళ్దాం. పదక. అక్క, ఆ చీరకు అంత ఖర్చు పెట్టించావేంటే? అక్క, అక్క, అక్క. ఎవడీడు? పద, ఎవరో చూద్దాం. అక్క. ఎవడీడు అక్క అక్క అంటున్నాడు?
ఓరి నీ దుంపదేగ నువ్వు వచ్చావేంట్రా? మా అక్క కోసం వచ్చాను. ఏ రాకూడదా అక్క? నువ్వు ఆగరా, మేం పిలుస్తాం. పిల్లవే. అదేంటి అలా పిలుస్తున్నారు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? చూద్దాం పదా. పదండి. నాన్న ఏంటి మీకున్న మైండ్ తప్పిందా? లోపలికి రాకుండా ఇక్కడ నుండి రిసెస్ అంటున్నారు. వీణ్ణి చూడు, నీకు కూడా పిచ్చెక్కుతుంది. వీడిక్కడికి వచ్చాడేంటి? అదే కదా మా బాధ. వీడు గుమ్మం దగ్గర నిలబడి అక్కా అక్కా అని అరుస్తున్నాడ్రా. సరే సరే, మీరు వీడిని ఇక్కడే ఉంచండి, నేను వెళ్ళి సత్యం తీసుకొస్తాను. వెళ్ళు.